నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ్మ వ్లాగ్స్. మనం ఇవాళ ఫ్రైడ్ చనా దాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ఒక గ్లాసు శనగపప్పుని బాగా వాష్ చేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి ఒక డ్రై క్లాత్ మీద ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరినవని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్న బౌల్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇందులోకి 2 స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి హీట్ అవ్వనివ్వాలండి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న చనా దాల్ని కొన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి మనం చేసి పెట్టుకుంటే 15 to 20 days నిలువ ఉంటాయండి. ఇలా 2 or 3 minutes అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్ అనేది 2 స్పూన్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేయడం వల్ల ఈ చనా దాల్కి అనేది సాల్ట్ బాగా పడుతుందండి. అందుకే నేను ఇలా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇవనేది ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాము. ఇలా అన్నీ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇవనేది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ అనేది. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చనా దాల్లోకి యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇది చనా దాల్లోకి యాడ్ చేసేసి ఈ టిష్యూ పేపర్ అనేది తీసేసి ఇక్కడ టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మన ఫ్రైడ్ చనా దాల్ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్